राजेंद्र नगर हल्के असम्बली के बड़लागुड़ा जागीर म्यूनसिपल कॉरपोरेशन की जदीद ब्राह्मण सेवा संगम कमेटी का इंतखाब तेलंगाना रियासत नाई ब्राह्मण सेवा संगम की निगरानी में अमल में आया। इजलास में रियासती सदर पी श्रीनिवास नाई, सीनियर कांग्रेस लीडर प्रेम गौड़ और सदर मजलिस राजेंद्र नगर डिवीजन रियाज मेहमान खुसूसी शिरकत की। इस मौके पर एम प्रभाकर को बड़लागुड़ा जागीर म्यूनसिपल कॉरपोरेशन ब्राह्मण सेवा संगम का नया सदर मुंतखब किया गया है। कायदीन ने कहा कि बड़लागुड़ा जागीर म्यूनसिपल कॉरपोरेशन के हुदूद में नाई ब्राह्मणों के साथ नाइंसाफी की जा रही है। 9 मुंतखब सदर और दीगर कमेटी मेंबरान से कहा कि वो नाई ब्राह्मणों के मसाइल के लिए जदोजहद करें ताकि उनकी तरक्की के लिए उनकी मदद की जा सके। మున్సిపల్ కార్పొరేషన్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కమిటీ ప్రమాణోత్సవానికి ముఖ్య అతిథులుగా మన గౌరవ మేయర్ గారు ప్రేమ్ గౌడ్ గారు, అదేవిధంగా మా కమిటీ, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ లో అందరూ నాయి బ్రాహ్మణులు ఇక్కడికి వచ్చి సమావేశం జరిపించినందుకు, ముఖ్య అతిథిగా మమ్మల్ని పిలిచినందుకు ముందుగా అందరికీ కూడా ధన్యవాదాలు। ఈ రోజు ఇంత సంఘటితమై ఈ రోజు ఈ కార్యక్రమం చేసిరంటే లాస్ట్ టైం పనిచేసినటువంటి ప్రభుత్వాలు నాయి బ్రాహ్మణులను మోసమే చేసింది తప్ప 10 ఏళ్ళు మా నాయి బ్రాహ్మణులకు ఏం చేయలేదు। కాబట్టి వీళ్ళందరూ కూడా ఉత్సాహం ఏంటంటే కనీసం కొత్త ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు చిన్న స్థాయి నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం మాకు మేలు జరుగుతుందొచ్చు అనే ఒక సంఘటితం చేసుకొని ఈ రోజు మేయర్ గారిని పిలిచి మేము కూర్చోనికి ఒక స్థలం కావాలని కోరడం జరిగింది। మరి గత ప్రభుత్వం చూసినట్టయితే మేము 15 డిమాండ్ల మీద కూడా 10 సంవత్సరాల నుంచి మీరు ఒకటి గమనించాలి, నాయి బ్రాహ్మణులు మరి తెలంగాణ ఏర్పాటు చేసుకోవడంలో కీలక పాత్ర వహించి నాయి బ్రాహ్మణులు మీరు 4 ప్రాణత్యాగాలు చేశారు ఈ రాష్ట్రంలో। అంటే తెలంగాణ ఏర్పాటు కనుక మన వాళ్ళు 4 ప్రాణత్యాగాలు చేశారు। మేమేమంటున్నాము, ఆ రోజు ఆంధ్రలో చౌరాలు చేయమని చెప్పి బయట కూర్చొని కుర్చీలు వేసుకొని తెలంగాణ కోసం పోరాడితే తెలంగాణ ఏర్పడిన తర్వాత చిన్న కులం నాయి బ్రాహ్మణులు బాగుపడతారని కలలు కంటే ఈ రోజు కలలు కానీ కేసీఆర్ గారు మిగిలిచిపోయారు। మేము పెట్టిన 15 డిమాండ్లో 4 డిమాండ్లు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది। అది ముఖ్యంగా 4 డిమాండ్లు అయినా ఒప్పుకున్నది నవీన క్షౌరశాలలు 25,000, అదేవిధంగా కళ్యాణ కట్ల ఉద్యోగాలు 500 కోట్లు మాకు బడ్జెట్ లో పెట్టిండు, కానీ 5 రూపాయలు కూడా ఇవ్వలేదు। వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన 10 ఏళ్ళ ఒకటే ఏంటంటే కరెంట్ 200 యూనిట్లు కరెంట్ ఇంప్లిమెంట్ చేశారు। ఈ రోజు ఆత్మగౌరవ భవనం 2 కోట్ల రూపాయలు అని చెప్పి లిటిగేషన్ ల్యాండ్ ఇచ్చారు మాకు, అది కూడా క్లియర్ లేదు రాష్ట్రానికి। మేమేమంటున్నాం అంటే ఈ ప్రభుత్వం మీద మేము గౌరవిస్తున్నాం, మరి ఈ ప్రభుత్వంలో మాకు మేలు జరుగుతుందని, ముఖ్యంగా మా వృత్తి దోసుకోవడం ఎక్కువ ఉంది కాబట్టి మాకు పిటెండ్ కావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది। అదేవిధంగా 250 కోట్లని 2 సార్లు ప్రకటించినప్పటికీ బడ్జెట్ లో పెట్టలేదు। కనీసం ఇప్పుడు 1000 కోట్లు మాకు బడ్జెట్ శాంక్షన్ చేస్తే ప్రభుత్వం మా సొసైటీల ద్వారా నాయి బ్రాహ్మణులు అందరూ కూడా లోన్స్ తీసుకొని ఇప్పుడున్న పోటీ తత్వంలో మాకన్నా పెద్ద కులాలు వచ్చేసి వాళ్ళు పెద్ద పెద్ద షాపులు పెడుతున్నారు కాబట్టి ఒక 1000 కోట్లు మా బడ్జెట్ కార్పొరేషన్